రానున్న ఎన్నికల్లో టీఆర్ఎస్ ఘన విజయం సాధించి మళ్లీ కేసీఆర్ సీఎంగా రావాలంటూ సీమాంధ్రలో అభిమానులు ప్రత్యేక పూజలు చేశారు. తిరుపతి అలిపిరి పాదాల మండపం వద్ద ఓసీ సంఘర్షణ సమితి ఆధ్వర్యంలో కొబ్బరికాయలు కొట్టి మొక్కులు తీర్చుకున్నారు. దక్షిణాది రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీలే ఉండాలని, ఉత్తరాది జాతీయ పార్టీ పెత్తనానికి చెక్ పెట్టాలని ఓసీ సంఘర్షణ సమితి తెలంగాణ ప్రజలకు పిలుపునిచ్చింది. కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు మళ్ళీ ఒకసారి ముఖ్యమంత్రి కావాలని చెప్పేసి ఈరోజు మేము శ్రీ వెంకటేశ్వర స్వామి దగ్గర పాదాల దగ్గర మేము పూజలు చేసి కొబ్బరికాయలు కొట్టడం జరిగింది. ఎందుకయ్యా మళ్ళీ ఈరోజు కేసీఆర్ గారు రావాలి, ఆంధ్రాలో మీరు ఎందుకు చేస్తున్నారు అని చెప్పి ఈరోజు చాలామంది నన్ను అడిగారు. వాళ్ళందరికీ నేను సమాధానం చెప్తున్నా. ఈరోజు కేసీఆర్ గారు ఒక దమ్మున్న నాయకుడు, ఉద్యమ నాయకుడు, దేశం మొత్తం ఒకటి చేసి ఈరోజు ఒక రాష్ట్రాన్ని సాధించుకున్న నాయకుడు. ఏదైతే ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఉందో ఆ కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్కి నట్టింటా ముంచింది. అదే ఈరోజు బీజేపీ పార్టీ ఉందో ఈ బీజేపీ పార్టీ కూడా ఇది ఈరోజు ఆంధ్రప్రదేశ్కి అన్యాయం చేసి, తెలుగు రాష్ట్రాలకు అన్యాయం చేసి నట్టింటా ముంచుతుంది. ఏదైతే ఈరోజు బీజేపీ పార్టీ ఉందో ఈ జాతీయ పార్టీలను మెడలు వంచి మూడో కూటమి ఏర్పాటు చేసి ఎవరైతే తెలుగు రాష్ట్రాలకి న్యాయం చేస్తారో వాళ్ళకే ఈరోజు మద్దతు ఇవ్వడం జరుగుతుంది. అప్పుడు మన మద్దతుతోనే ఏర్పడే ప్రభుత్వం మన తెలుగు రాష్ట్రాలకు న్యాయం చేస్తుందని చెప్పేసి మేము యువత అంతా భావించి ఈరోజు శ్రీ కలియుగ దైవమైన శ్రీ వెంకటేశ్వర స్వామి పాదాల సాక్షిగా ఈరోజు పూజలు